మమ్మీ బోర్ కొడుతుంది మమ్మీ ప్లీజ్ ఫోన్ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకు మమ్మీ? సరే మీకు స్టోరీ చెప్పాలా? ఓకే వినాలి మంచిగా. అయితే అనగనగనగనగా ఒక ఊరుండేదంట, కూరగాయలంత ఊరుండేదంట. అయితే ఆ కూరగాయలంత ఊర్లో ఒక మునక్కాయ ముసలమ్మ ఉండేది. ఓకేనా? మునక్కాయ ముసలమ్మ. అయితే మునక్కాయ ముసలమ్మ ఒకరోజు మామిడికాయంత మార్కెట్కి వెళ్ళింది. ఓకేనా? మామిడికాయంత మార్కెట్లో వెళ్ళి బంతి పువ్వు అంత బంగారం తీసుకొచ్చింది. అయితే బంతి పువ్వు అంత బంగారం తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరకాయ అంత బీరువాలో దాచిపెట్టింది. బీరకాయ అంత బీరువాలో దాచిపెట్టి బయట నుంచి తాటి చెత్త అంతా ఏందది తాళం వేసింది. ఓకేనా? అన్నీ కూరగాయలతోనే ఉంటుంది అనమాట ఇది స్టోరీ. ఓకేనా? ఇప్పుడు తాళం వేసి పడుకుందనమాట. ఓకేనా? పడుకున్నాక దొండకాయ అంత దొంగొచ్చి ఆ బీరకాయ అంత బీరువాల నుంచి ఏం తీసుకెళ్తాడు? బంతి పువ్వు అంత బంగారాన్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిపోతే మునక్కాయ ముసలమ్మ చూసి లేదు కదా బంగారం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొట్లకాయ అంత పోలీస్కి కాకరకాయ అంత కంప్లైంట్ ఇస్తుంది అనమాట. కాకరకాయ అంత కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఆ పొట్లకాయ అంత పోలీసు ఆ దొండకాయ అంత దొంగని వెతకడానికి ఎట్లా వెళ్తాడు తెలుసా? లవంగం అంత లాఠీ తీసుకొని జీడిపప్పు అంత జీబులో వెళ్తాడనమాట. ఎందుకు వెళ్తాడు? దొండకాయ అంత దొంగని వెతకడానికి వెళ్తాడు. అయితే వెతకగానే దొరుకుతాడు అనమాట. దొండకాయ అంత దొంగ దొరికిపోతే ఆ దొండకాయ అంత దొంగని ఎక్కడేయాలి ఇప్పుడు? జామకాయ అంత జైల్లో వేయాలి. వేస్తాడనమాట. జామకాయ అంత జైల్లో వేస్తాడు. వేసి ఆ బంతి పువ్వు అంత బంగారాన్ని తీసుకొని ఎవరికి ఇస్తాడు? మునక్కాయ ముసలమ్మకి ఇస్తాడు. అప్పుడు మునక్కాయ ముసలమ్మ చాలా సంతోషపడుతుంది. బాగుందా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు. ఓకే అలాగే ఫోన్ చూడకుండా ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ మీ పిల్లలకి చెప్తూ ఉండండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? బాయ్.